హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందు వీడియో. ఇప్పుడు మనం చూడబోతున్నది బాపట్ల జిల్లాలో అద్దంకి మండలంలో సింగరకొండ అనే గ్రామంలో శ్రీ లక్ష్మీ ప్రసన్నాంజనేయ స్వామి వెలిసిన కోటాను భక్తుల పూజలందుకుంటూ దినదినాభివృద్ధి గడిస్తూ దివ్యక్షేత్రంగా వెలుగొందుతోంది సింగరకొండ. ముఖ్యంగా సింగరకొండ అసలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. కానీ ఇక్కడ ప్రధానంగా ఆంజనేయ స్వామి తన దివ్య మహిమలతో శక్తి సంపన్నుడిగా ఉంటూ ఈ క్షేత్రానికి పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎటువంటి బాధలున్నా భయాలున్నా తొలగిపోవడం ఖాయం, ఆరోగ్య సిద్ధి కలగడం ఖాయం. భక్తులు ఆంజనేయ స్వామిని సేవించుకుంటూ తిరునాళ్లు జరుపుకుంటూ పరిసర గ్రామ ప్రజలందరూ భక్తితో కొలుస్తూ ఉంటారు ఈ సింగరకొండ ఆంజనేయ స్వామిని. ఈ సింగరకొండ ఆంజనేయ స్వామి గుడిలో ప్రదక్షిణాలు చేస్తే అన్ని రకాల రోగాలు ఉన్నవారు కూడా ఆరోగ్యంగా ఇంటికి చేరడం ఖాయం. ఆరోగ్యాన్ని పొందేటటువంటి భాగ్యం ఈ సింగరకొండ మహాక్షేత్రంలో ఉంటుంది. ఎందుకంటే ఈ సింగరకొండ మహాక్షేత్రంలో ఆంజనేయ స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. దక్షిణాభిముఖుడై ఉన్న ఆంజనేయ స్వామిని సేవిస్తే ఎటువంటి రోగాలు ఉన్నా ఎటువంటి భయాలు ఉన్నా ఇట్లే తొలగిపోతాయి. ఎంతో శక్తిమంతుడు దక్షిణాభిముఖుడైన ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళే సమయంలో కూడా దక్షిణం వైపు వెళ్ళి విజయం సాధించాడు. అందువలన ఇంతటి శక్తివంతమైన ఈ క్షేత్రాన్ని తప్పకుండా అందరూ దర్శించండి. ఆంజనేయ స్వామి ఎన్నో రకాల దివ్య రూపాలను మీకు ఈ వీడియోలో అందిస్తూ ఉన్నాను.
ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. తప్పకుండా కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.